యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలకమైన విషయాలు బయటపడుతుంది. తనొక యూట్యూబర్గా ఉంది. ఇన్స్టా, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా యాక్టివ్గా ఉండేది. తను పోస్ట్ చేసిన వీడియోలు, తనకున్నటువంటి ఆ కాంటెంట్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2-3 ఏళ్ళ నుంచి వాళ్ళు ప్రేమించి అన్నిటినీ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఉంటూ ఉన్నారు. సో ఆ వీడియోలు చూస్తే ఎక్కడ కూడా ఒక భర్త తన భార్యని, లేదు ప్రేమించిన అమ్మాయిని, ఇంకా చాలా కీలకంగా చూడాలంటే తను ఒక గర్భిణీ మహిళ, అటువంటి ఒక వ్యక్తిని ఇంత పాశవికంగా కర్కశంగా హతమార్చగలుగుతాడా, అటువంటి ప్రయత్నం చేస్తాడా అంటే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా చాలా అన్యోన్యంగా ఇద్దరు ఆడుకుంటున్నట్టుగా, పాడుకుంటున్నట్టుగా, రీసెంట్గా వచ్చిన హోలీ సంబరాల్లో కూడా వాళ్ళిద్దరు సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ ఒక వీడియో మీకు చూపిస్తున్నాను. సో ఆ వీడియో నిజం ఎంత, ఆ వీడియోలో ఉన్నటువంటి వాస్తవికం ఎంత అనేది మనం కోణాల్లో చూస్తే కనుక ప్రాంక్ చేస్తున్నట్టుగానే ఉంది. కానీ ఇటువంటి ప్రాంక్స్ ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? ఈ ప్రాంక్స్ ఏమైనా ఇద్దరి మధ్య అనుమానానికి దారితీసాయా? ఒక వీడియో చూపిస్తాను, పీసీఆర్ ప్లే చేయండి. ఆ వీడియోలో అటు వైష్ణవి తన ఫ్యామిలీతో హరిబాబుకి వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉందని, ఆ ఇద్దరి మధ్య అఫేర్ నడుస్తోందని తను ఒక వీడియో ప్రీ ప్లాన్గా కెమెరా అమర్చి, ఇటువైపు నిజంగానే ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక అబ్బాయి వచ్చి మధ్యలో, సో తను నాకు ఇక వద్దని చెప్పి హరిబాబు చెప్తున్నట్టుగా, అటువైపు వైష్ణవి చాలా డల్గా ఉండిపోయినట్టుగా ఎంతో ఒక ప్రాంక్ వీడియో షూట్ చేసినట్టుగా ఉంది. భర్త ఎఫైర్ పై పంచాయితీ అని చెప్పి తన తమ్నైల్స్ కూడా పెట్టింది. నీకు ఆ తమ్నైల్ లైన్స్ కూడా చదువుతాను నేను ఇక్కడ. అంటే ఎందుకు ఈ రకంగా హరిబాబు ప్లాన్ చేశాడు కాబట్టే నిజంగా జరిగిన వీడియోనే వైష్ణవి పోస్ట్ చేసింది, అదంటే ప్రాంకా? ఇక్కడ వీడియోలో ఆ ఎడిటింగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆర్ఆర్ అంతా చూస్తే అది కంపల్సరీ ప్రాంక్ వీడియోలో కనిపిస్తోంది. దానికి ఆమె పెట్టిన తమ్నైల్ ఏంటంటే, సో రకరకాల తమ్నైల్స్ ఉన్నాయి దీంట్లో. హరి రోజు తాగి వస్తున్నాడు అని చెప్పి వైష్ణవి కూడా తాగడం నేర్చుకుంది అని, వైషు చాలా ఏడ్చింది మా మ్యారేజ్ గురించి మీకు చెప్పేటప్పుడు అని చెప్పి ఇంకో మాట అని, తర్వాత అఫేర్ పైన హరి వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు అని మా ఫ్యామిలీకి చెప్పిన, ఈ రకంగా వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా వీడియోస్ ఉన్నాయి. సో లవ్ చేసిన పిల్లని మర్చిపోయి నా బిడ్డని మంచిగా చూసుకో, అర్థమవుతుందా అని చెప్పి అటు తల్లి అండ్ వైష్ణవి అన్న ఇద్దరు కలిసి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారని ఇలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి డైరెక్ట్గా వీడియో కూడా చూడండి, ఆ వీడియోలో ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఏంటనేది. చాలా గొడవ జరుగుతున్నట్టుగా, ఏదో పంచాయతీ జరుగుతున్నట్టుగా హరిబాబు ఉండడం, అక్కడ అటు వైష్ణవి తల్లిదండ్రులు ఉండడం, తర్వాత వైషు బ్రదర్ మేబీ ఆయన ఎవరు లేరనుకుంటున్నావా నా చెల్లికి అని చెప్పినట్టుగా ఆయన మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే న్యాచురల్గా కనబడుతుంది. కానీ చివరిగా ఎడిటింగ్ ఫుల్ వీడియో డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మనం ఫుల్ వీడియో ప్లే చేయలేం కాబట్టి చేయలేకపోతున్నాను. బట్ మీరు కావాలంటే చెక్ చేయండి. వైషు అమ్ము అనేటువంటి తన ఛానల్లో సో లవ్ చేసిన పిల్లని మర్చిపోయిన వీడియోని సరిగా చూసుకోమని ఒక పార్ట్ 2 వీడియో, పార్ట్ 1 వీడియో కంటిన్యూస్గా వీడియోస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, తను ఇంకొక షాకింగ్గా ఒక వీడియో ఏం చేసిందనంటే, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు అబార్షన్ చేయించుకోమని చెప్పి హరి గొడవ వైషుతో, తనకి ఇప్పుడే పిల్లలు వద్దు నాకు అబార్షన్ చేయించుకోమని చెప్పి నాతో హరిబాబు గొడవ పెడుతున్నాడని చెప్పి ఒక వీడియో. సో నిజంగా ఇలాంటి ప్రాంక్స్ కూడా ఉంటాయి. ప్రాంక్స్ అంటే జనరల్గా మనం చూస్తున్నాం బయట జరిగే ప్రాంక్స్ ఎలా ఉన్నాయనేది, ప్రపోజల్స్ అని, లేకుంటే రకరకాల ఫీడ్స్, ఏదేదో రకరకాల వీడియోస్ చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ తన కాంటెంట్ ఈ రకంగా ఉంటే ఉండొచ్చు, కానీ తన కాంటెంట్కి ఇప్పుడు మరణానికి చాలా సీక్వల్గా చాలా దగ్గరి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ చర్చ జరుగుతోంది. సో ఈ రకమైనటువంటి కాంటెంట్ తను క్రియేట్ చేయడం, ఇప్పుడు అదే రకంగా భర్త భార్యపై అనుమానంతో 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా కత్తితో పొడిచి పాశవికంగా ఒక అమ్మాయిని కొట్టాలంటేనే ఈ రోజులో, ఈ డేస్లో, ఈ రీసెంట్ జెన్జీ డేస్లో అనుకోవచ్చు, లేకపోతే ఈ 21st సెంచరీలో అనుకోవచ్చు, కొట్టాలంటేనే భర్త 10 సార్లు ఆలోచించే సిచ్యువేషన్, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అసలు చేసుకోవడం అవకాశం ఉండదు. అటువంటి భార్యని చాలా పాశవికంగా గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు భర్త అని అంటే, ఇటు ఏం జరిగి ఉంటుంది ఇద్దరి మధ్య, ఎంతటి స్థాయిలో గొడవ జరిగి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్ని ప్రాంక్స్ అయినా, లేదంటే నిజంగా జరిగాయి కాబట్టి దాని మూలంగా ప్రాంక్స్లా చిత్రీకరించారా, అసలు ఏం జరిగి ఉంటుందన్న కోణాల్లో ప్రస్తుతానికి కొంత చర్చ జరుగుతోంది. ప్రతిదీ కూడా సో స్కానింగ్ రిపోర్ట్లో ఏం తెలుస్తుందని, హోలీ ఆడుకున్నట్టుగా, తర్వాత ప్రెగ్నెన్సీ వద్దు అబార్షన్ చేయించుకోమన్నట్టుగా, వేరే అఫేర్ ఉందని చెప్పినట్టుగా,
ఇక లవ్ చేసిన పిల్లని మర్చిపోమని వైషు వార్నింగ్ ఇచ్చినట్టుగా. సో హరికి నేను చెప్తే వింటలేడని మా అమ్మ వాళ్ళకి చెప్పి హరికి వార్నింగ్ ఇప్పించా. సో ఇదొక వీడియో. హరి గురించి మొత్తం మా చిన్నన్నకు కాల్ చేసి చెప్పిన, అయినా వినలేదు, ఫోన్ పగలగొట్టేసిన. సో ఇవన్నీ నిజంగా గొడవలు జరిగాయా? గొడవల్ని ఇంత సేఫ్గా వాళ్ళు రికార్డ్ చేసుకోగలిగారా? సో ఈ థంబ్నెయిల్స్ ఈ వీడియో కాంటెంట్ అంతా చూస్తుంటే నిజంగానే గొడవ జరగడంతో వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకున్నారు, లేదంటే ప్రాంక్సేనా? ఇప్పుడు అసలు వైషు మరణానికి కారణం ఏంటి? వైషుని ఎందుకు హరిబాబు ఇంత దారుణంగా హతమార్చాల్సి వచ్చింది? సో ఏదేమైనా ప్రజెంట్ ఈ సంఘటనని కూడా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? యూట్యూబ్ వీడియోస్లో కూడా తను పెట్టిన కాంటెంట్లో కూడా హరికి వేరే అమ్మాయితో అఫైర్ ఉందని, ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు పిల్లలు వద్దని చెప్పి అబార్షన్ చేయించుకోమని తల్లితో వార్నింగ్ ఇప్పించినట్టుగా, అన్నతో వార్నింగ్ ఇచ్చినట్టుగా రకరకాల వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వీడియోస్కి తన మరణానికి ఏమైనా కాన్స్పిరసీ కనబడుతోందా? మనోజ్, గత కొంతకాలం నుంచి దంపతుల ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కొద్ది రోజుల క్రితమే పంచాయతీ కూడా నిర్వహించడం జరిగింది పెద్దల సమక్షంలో. దీనికి ఎవరైతే హరి ఉన్నాడో, హరి గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. అవుట్ సోర్సింగ్ విభాగంలో చేసి మానేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే గొడవలు అధికమయ్యాయి. హరి వాళ్ళ మదర్ ఎవరైతే ఈమె వైష్ణవి వాళ్ళ అత్తకి ఈ వివాహం ఇష్టం లేకపోవడం వల్లనే కాస్త ఆలస్యమైంది అనేటువంటి కోణంలో చర్చ జరిగింది. దాంతో కొన్ని సందర్భాల్లో గొడవలు సైతం తీవ్రంగా జరిగాయి. దానిలో పెద్ద మనుషుల సమక్షంలో సైతం పంచాయతీ నిర్వహించారు. ఈ క్రమంలోనే గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ సర్దుకున్నారు. కట్ చేస్తే గత రాత్రి హరి వైష్ణవి వాళ్ళ ఇంటికే వెళ్ళడం జరిగింది. అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమయంలోనే మరి ఏమైనా మత్తు మంది ఇచ్చి కత్తితో పొడిచి చంపాడా లేదా మరేమైనా చేశాడా అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె బెడ్రూమ్లోనే ఉంది. హరి ఎప్పట్లాగానే బయటకు వచ్చి కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి క్రమంలోనే లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో కూతురు ఉంది. ఇట్లా నరాలు చేతి దగ్గర, మెడ దగ్గర కట్ చేసినటువంటి ఆనవాళ్లు ఆమె విగతజీవిగా ఉండడంతో తీవ్ర ఆవేదనతో ఇరుగు పొరుగు వారిని పిలిచి కూతురిక లేదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇది గత రాత్రి జరిగినటువంటి సంఘటనగా చెప్తున్నారు మనోజ్. దీనిలో భాగంగా ప్రతి అంశానికి సంబంధించి 8 మాసాల క్రితం వివాహం చేసుకున్నటువంటి దంపతుల మధ్య పలుమార్లు ఈ గొడవలు జరగడం వల్లనే ఇట్లాంటి ఘటన జరిగింది. దీనిలో భాగంగా అత్యంత పాశవికంగా హతమార్చాడు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ అతన్ని మాకు అప్పగించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇవన్నీ కూడా ఆమె అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఆమె జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, అంటే ఈ వీడియో అన్ని కూడా ప్రాంక్ గానే షూట్ చేసిందా? అటు పేరెంట్స్ సమక్షంలో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఆ వీడియో లోపల కాంటెంట్లో అన్ని ప్రాంక్స్ మాదిరిగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు రియల్ లైఫ్లో చూస్తూ ఉంటే ఆ ప్రాంక్సే ఇప్పుడు రియల్ లైఫ్లో కనబడుతున్నాయి. ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ప్రాంక్గా మార్చిందా వైష్ణవి, లేదంటే ఏం జరిగి ఉండొచ్చు? కాన్స్పిరసీ ఎలా లింకప్ చేయాలి దీన్ని? మీరు అన్నట్టుగా ఎప్పుడైతే 2-3 సంవత్సరాల నుంచి వీరి పరిచయం కాస్త ప్రేమగా మారడము, ప్రేమించిన తర్వాత వీరు వివాహం చేసుకోవడానికి ముందుకు రావడము, ఇంకా 20 సంవత్సరాల లోపే ఉంది వైష్ణవి కాబట్టి ఇప్పుడప్పుడే పెళ్లి ఎందుకని కొద్దిగా వాయిదా వేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇద్దరు ప్రేమ వివాహంతోనే ఒకటే కులం కావడంతో మీకు అభ్యంతరం ఏంటి, అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తున్నాడు, అవుట్ సోర్సింగ్ చేస్తున్నాడు అనే కోణంలో నచ్చజెప్పినటువంటి క్రమము. దీంతో ఇక్కడ ఆస్తి సైతం మాకు వస్తుంది, అత్తగారికి సంబంధించినటువంటి ఆస్తి అనేటువంటి కోణంలో సైతం చర్చ జరిగింది. ఈ క్రమంలో పలు సంఘటనలు, పలు అంశాలు ఈ గొడవలకి దారితీశాయి. దీనిలో పెద్ద మనుషులు సైతం మీరు గొడవలు పడొద్దు అని చెప్పి నచ్చజెప్పినట్టుగా సమాచారం ఉంటుంది. ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా కేవలం ప్రాంక్ గా చిత్రీకరించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినటువంటి అన్ని అంశాలు సైతం నిజ జీవితంలో నిజంగా రియల్ లైఫ్ లో ఫేస్ చేసింది. ఇవన్నీ కూడా చాలా బాధను భరిస్తూ దిగమింగుకొని ఆమె ఫ్రాంక్ రూపంలో ఆ వీడియోలో ఎక్స్ప్రెస్ చేసింది అనేటువంటి కోణంలో సైతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆమె చాలా తీరని ఆవేదన, ఆందోళనకు గురైంది. చంద్రశేఖర్, ఎంతటి పాశవికంగా ఆ భార్యను హతమార్చాడు అని అంటే, గర్భిణీ స్త్రీ అని తెలిసి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమ్మాయిని ఎంతటి కక్షలున్నా, ఎంతటి అనుమానంలో ఇంత దారుణంగా బహుశా ఎవరు చేయరేమో. ఇక్కడ జరిగిన సంఘటనలో అమ్మాయి గర్భవతి కూడా.
సో అమ్మాయిని ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇంత దారుణంగా భర్త హతమార్చాడు అని అంటే ఇక్కడ వీడియోలో చూస్తూ ఉంటే చాలా సరదాగా నవ్వుతూ ఉన్నారు, హోలీ ఆడుకున్నారని చెప్పి రకరకాల వీడియోస్ కాంటెంట్స్ ఇద్దరు కపుల్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి. అసలు వాళ్ళు ఉన్నటువంటి వీడియోలకి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ హ్యాపెనింగ్కి చాలా వ్యత్యాసంగా ఉంది. ఆ భర్త అంతలా దాడి చేసి అంతలా భార్యని హతమార్చడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు కుటుంబీకులు? వాళ్ళు కూడా వీడియోస్లో ఉన్నారు కదా. ఎస్, మీరు అన్నట్టుగా ఎక్కడ కూడా బయటపడలేదు. ఆయన లోపల మనసులో ఒకటి ఉంటుంది, బయటకి చెప్పేది చేసేది ఒక రకంగా ఉంటుంది. ఎక్కడ బయటపడకుండా ఎక్కడ ఏమాత్రం తెలియకుండా మేనేజ్ చేశాడు. ఇవన్నీ సైతం గత రాత్రి సైతం ఇద్దరు కలిసి తిరిగారు. కొరుట్ల, మాదాపూర్, అల్లమయ్య గుట్ట ప్రాంతంలో ఇద్దరు బైక్ మీద వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. దీనిలో భాగంగా ఏమాత్రం అనుమానం రాకుండా ప్రధానంగా భర్తకి వేరే ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా ఆస్తిపరమైనటువంటి గొడవలు ఉన్నాయా అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుగుతుంది. ఇది ఆస్తికి సంబంధించినటువంటి అంశం సైతం వాళ్ళ మాటలు చర్చకు వచ్చింది. దీనిలో భాగంగానే ఈ గొడవలు తారాస్థాయికి చేరినట్టుగా అనుకుంటున్నారు. అలాగే వైష్ణవికి ఉన్న ఆస్తిని హరిబాబు అడిగాడా? ఎగ్జాక్ట్లీ, ఆమె ఒక్కతే కూతురు, ఆమెకు సంబంధించినటువంటి ఈయనకి తండ్రి లేనట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా తరచూ అక్కడే వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళే ఇల్లరికపు అల్లునిలాగా వ్యవహరించేవాడు, అన్ని నేను చూసుకుంటానని చెప్పేవాడు అని చెప్పి సమాచారం అందుతుంది. దీనిలో చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే తీవ్రంగా నమ్మించిన తర్వాత అమాయకంగా తన ఉదయం సైతము అందరిలాగా ఎప్పటిలాగే కాలకృత్యాలు మొహం గడిగి అంతా ఏమీ జరగనట్టే ముభావంగా ఉండి బయటకు వెళ్ళిపోయాడంటే ఇక్కడ మొత్తం మీద ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా భావించవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో వీడియోలో చూస్తూ ఉంటే ఇద్దరు చాలా చక్కగా అన్యోన్యంగా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమతో ఉన్నారంటే కనబడుతోంది. కొన్ని వీడియోస్ ఏమో కొన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ బహుశా తను సేఫ్గా ఉండి అంతా సవ్యంగా ఉండుంటే ప్రాంక్ అని కొట్టి పారేసేవాళ్ళేమో. కానీ ఇప్పుడు తను ఆల్రెడీ ఒక ఇష్యూని ఫేస్ చేసింది, చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ వీడియోస్పై కూడా అనుమానించాల్సి వస్తుంది. సో తను ప్రాంక్ అని చెప్పేటువంటి వీడియోస్కి ఇప్పుడు తన రియల్ లైఫ్లో తను ఫేస్ చేసిన సిచ్యువేషన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ అబ్బాయికి వేరే అఫేర్ ఉందని చెప్పి ఆమె ఒక వీడియో పెట్టింది. తను ఇప్పుడే పిలవద్దని చెప్పి అబార్షన్ చేయించుకోమని చెప్పి హరి గొడవ పెడుతున్నాడని చెప్పి ఇంకొక వీడియో పెట్టింది. సో తల్లిదండ్రులతో వార్నింగ్ ఇప్పించినట్టుగా, అన్నతో వార్నింగ్ ఇప్పించినట్టుగా రకరకాల వీడియోని పోస్ట్ చేసింది. ఎంత గొడవ జరిగినా, ఎంతటి ఇబ్బందికర సిచ్యువేషన్ ఉన్నా భర్త తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని 5 నెలల గర్భవతిని ఇంత పాశవికంగా కత్తితో పొడిచి హతమార్చిన సంఘటన అంటే డెఫినెట్గా ఆలోచించాల్సిందే. చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ సంఘటన, అందరినీ కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. సో తన వీడియోస్ ఇప్పుడు నిజ జీవితంలో ఉన్న వీడియోస్ని తను ప్రాంక్ లాగా చిత్రీకరించిందా, లేదంటే నిజంగా జరిగిన వీడియోస్ని తను రకరకాల ఎడిట్స్ చేసి ఇందులో అప్లోడ్ చేసిందా? ఏదేం జరిగినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ ఉన్నటువంటి వైష్ణవి మరణం వెనుక ఇప్పటికీ ఇంకా అనుమానాలు తావిస్తూనే ఉన్నాయి. సో భర్త హరిబాబుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా, సో ఆయన అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో అటు వైష్ణవి ఫాలోవర్స్ కూడా రకరకాల పోస్టులు చేస్తున్నారు. సో ఒక గర్భవతిని చంపి పారిపోయినాడు వీడు, ఎక్కడ కనిపించినా కాల్ చేసి చెప్పండి, అలాగే అందరికీ షేర్ చేయండి అని చెప్పి అచ్యుత్ అంట ఒక కామెంట్ పెట్టారు. మేబీ ఫాలోవర్ ఆర్ రిలేటివ్ ఎవరైనా కావచ్చు. సో ఒక్కసారి ఆ నెంబర్ నా దగ్గర ఉంది, మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ నెంబర్ నేను కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, అచ్యుత్ పోస్ట్ చేశారు. సో ఆ నెంబర్కి నేను కాల్ చేస్తున్నాను. ఎవరైనా కనిపిస్తే ఈ వ్యక్తి కనిపిస్తే కాల్ చేయండి అంటున్నారు. బట్ ఆల్రెడీ ఇక్కడ హరిబాబు పోలీస్ రేట్లు లొంగిపోయారు. బట్ నేను కాల్ చేస్తున్నాను ఆ పోస్ట్ చేసిన వ్యక్తికి, అంటే ఎలాంటి పరిచయం, ఎప్పుడైనా షేర్ చేసుకునే వాళ్ళ. సో వైష్ణవ్ ఎప్పుడైనా తన రియల్ లైఫ్ని అబ్బాయితో షేర్ చేసుకుందా? సో అసలు ఇంతలా తన భార్యని, కట్టుకున్న భార్యని హతమార్చడానికి గల కారణం ఏంటి? సో ఇలా వరుస సోషల్ మీడియాలో మాత్రం వైష్ణవి మరణం చాలా చర్చనీయాంశం అవుతోంది. సో వైష్ణవి మరణంతో అటు కుటుంబీకులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. అసలు మేము ఊహించలేదు ఈ సంఘటన అంటున్నారు. ఆ తర్వాత అత్తామామ మొదటి నుంచి కూడా విభేదించారంట. సో అత్తమ్మ విభేదించారంటే హరిబాబు తల్లిదండ్రి మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేక విభేదించారంట. ఎప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాదు, అసలు పెళ్లి కూడా వద్దని చెప్పారంట. అయినా కూడా హరిబాబు వైష్ణవ్పై ఇష్టంతో తల్లిదండ్రులను కూడా కాదనుకొని వైష్ణవ్తో ఉండడానికి సిద్ధపడ్డాడు. సో నేను కాల్ చేస్తాను, అటెండ్ చేయడం లేదు. ఒకసారి ఆ కుటుంబం ఏం మాట్లాడింది,
ఆ కుటుంబం హరిబాబు గురించి ఎలా చెప్పుకొచ్చింది. మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపించే ప్రతి ఒక్కరు కూడా వైషు తన వీడియోస్లో పోస్ట్ చేసినటువంటి ఈ వ్యక్తులే. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నేనైతే అటు పోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. ఏం చంపుతుంది కొని ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారంటీ 3 రోజులకు నేను నచ్చి తెల్లర వరకు అతను చంపిపోయాడు. 2 బావలు అత్త పోవడు వాళ్ళే 4 ఇంట్లో వచ్చి చంపి దాన్ని మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పొడిచి పానం తీసిపోయేది. మా పిల్ల పానం ఎట్లా పోయిందో అలా పానలు అట్లా తీయాలి. మాకు అప్ప చెప్పాలి శిక్ష పెడతారు చేయది లేకపోతే అయితే ముందు అత్త పానం కావాలి మాకు. అత్తను తీయాలి ఉరి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి ఎవరికి ఉన్నా కానీ మోసమే. ఇంతమంది ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. అసలు పరిస్థితి ఆడపిల్లకు రావద్దంటే దానికి గ్యారంటీ అత్తకు శిక్ష పడాలి, దానికి ఉరి శిక్ష తీయాలి. తీస్తేనే ఇంకో అత్తలకు కూడా భయం ఉంటది. ఇవాళ మనం పిల్లని అనుకుంటే పెంచుకుంటుంది ఒకళ్ళ ఇంటికి ఇత్తిమి బిడ్డ లెక్క చూసుకోవాలి కానీ చంపి అత్త అవుతుందా? అత్త చంపినాక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. ఏ అత్త కూడా బాగా భయం పట్టాలంటే దాన్ని చంపాలి, మా కళ్ళ ముట్టని ఉరి తీయాలి. అప్పుడే మేము ఇళ్ళకి పిల్లని తీద్దాం అన్నది ఉండదు. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమని చెప్పని మేము ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లేదు కానీ చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనే ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు. ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిల్లి వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకున్నాం అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. కరెంట్ కొట్టినా డోర్ తీయలేదు. సరే లేదు గట్నే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకుంటున్నాను అంటారు వాళ్ళైతే. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు లోపల నా పాపని. ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక కుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. మూగ కూడా ఉన్నాడు. మూగ ఎందుకుంటున్నావు ఇట్లయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లా వేసి ఇట్లా వేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నారు. జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినా. ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారు లేచి చూస్తారికి ఆల్రెడీ కోసి పడేసి అయింది. భర్త కాలేడు కోసి పారేసి పీకిండు. ఇంతకుముందు ఏమైనా ఇళ్ళ మధ్య గొడవ గిట్ట ఏం గొడవలు లేవు ఏం లేవు. ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది. కోసి పారేసి ప్రెగ్నెంట్ వాళ్ళ అమ్మ గోడలేసుకున్నది. వాళ్ళ అమ్మనే చంపేస్తాం చంపేసింది. ఆయనకి శిక్ష పడలేదు. మీ వల్ల కాకపోతే చెప్పు మేము చంపేస్తాం. వాళ్ళ అమ్మ గోడలేసుకున్నది. వాళ్ళ అమ్మనే చంపేస్తాం చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU